మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు తన మహాకృపను బట్టి రాత్రి అంతా కూడా కాచి కాపాడి మరొక దినమిచ్చినందుకు ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తున్నానండి. దేవుని వాక్యం విని మీరు ప్రభునందు ఆశీర్వదించబడుతున్నారని కూడా ప్రభుని గణపరుస్తున్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యంలో ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది వారికి వారే మెచ్చుకుంటూ ఉంటారు. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నాకు అన్నీ తెలుసు అని వారికి వారే అతిశయపడుతూ వారికి వారే మెచ్చుకునేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ దేవుడు మెచ్చుకునేవాడే, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మనల్ని మనం గర్వించి మనల్ని మనం మెచ్చుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు, కానీ ప్రభు మెచ్చుకునేటువంటి వ్యక్తులుగా మనము మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పరిసయ్యుడు తను తాను మెచ్చుకుంటూ ఉంటాడు. ప్రభువా, ఇదిగో వారమునకు నేను ఉపవాసం ఉంటున్నాను, 2 మార్లు నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను సమస్తాన్ని కూడా నీకు అర్పిస్తున్నాను అని తను తాను అతిశయపడి తను తాను మెచ్చుకునేటువంటి వ్యక్తిగా ఆయన ఉంటాడు. అయితే ఆయన కంటే మరి నీతిమంతుడని సుంకరి తీర్చబడ్డాడు. ఆయన కంటే మంచివాడు సుంకరి అని దేవుడు తీర్పు తీర్చాడు. కనుక దేవుని బిడ్డలారా, మెచ్చుకునేటువంటి వ్యక్తులుగా మనకు మనం మెచ్చుకోకూడదు, కానీ ప్రభువు మెచ్చుకునేటువంటి వ్యక్తులుగా మనం ఈ లోకంలో జీవించాలి. సుంకరి ప్రభు మెచ్చుకున్నాడు సుంకరిని. ఈ రోజుని సుంకరి వల్ల ఈ రోజున ఎంతమంది మనం బ్రతుకుతున్నాం? దేవుని దగ్గర తగ్గించుకుని మనం బ్రతుకుతున్నామా? దేవుని దగ్గర ప్రార్థించుకుని మనం బ్రతుకుతున్నామా? దేవుని మీద గురిపెట్టి మనం ముందుకు సాగుతున్నామంటే ఈరోజు చాలామంది పరిసర వలె కాకుండా, మరి సుంకర వలె కాకుండా పరిసరలాగా జీవిస్తున్నారు. తను తాను మెచ్చుకుంటున్నారు, తన భక్తిని బట్టి అతిశయిస్తున్నారు. దేవునికి ఇచ్చే కానుకలు బట్టి, దేవునికి ఇచ్చే అర్పణలు బట్టి నేను ఇచ్చాను, నేను చేశాను, నేను అనేటువంటి అతిశయము అనేది మనలో ఉండకూడదండి. దేవుడు అంటున్నాడు, తన్ను తాను మెచ్చుకునేవాడు కాదు, కానీ ప్రభువు మెచ్చుకునేటువంటి వాడే యోగ్యుడు అని బైబిల్ చెప్తుంది. ఇంకా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ప్రభువు మెచ్చుకోవాలంట మనల్ని. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, మనుషులు కాదు. ఈరోజు చాలామంది మనుషులు మెచ్చుకోవడానికి, మనుషుల దగ్గర జేజేలు కొట్టించుకోవడానికి, మనుషుల ఎదుట పేరు కోసం, మనుషుల ఎదుట గొప్ప కోసం ఈరోజు చాలామంది తహతహలాడుతూ ఆరాటపడుతూ ఉంటారు. మనం మనుషుల దగ్గర కాదు, కానీ దేవుని బిడ్డలారా, మరి దేవుని దగ్గర మనము మెప్పు పొందాలి. దేవుడు మెచ్చుకునేటువంటి బ్రతుకులు మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఎంతో ధన్యులం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మనం మెచ్చుకోవద్దు. ప్రభువు మెచ్చుకునేటువంటి విధంగా మన బ్రతుకులను మార్చుకుని దేవుని బిడ్డలకి ఈ లోకంలో మనం సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ ఇచ్చిన మాటలు పడి స్తోత్రాలు. అయ్యా, తను తాను మెచ్చుకునేవాడు కాదు, కానీ ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు అని వాక్యం తెలియపరిచినట్టుగా మాకు మేము మెచ్చుకోవడం కాదు, మాకు మేము తండ్రి పొగుడుకోవడం కాదు, మాకు మేము గొప్పవారమని తీర్పులు తీర్చుకోవడం కాదు, కానీ దేవా, నీ ఎదుట మేము గొప్పవారుగా, నీ ఎదుట మేము యోగ్యులుగా జీవించడానికి నీ కృప దయచేయండి. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ నువ్వు ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి, వారి పాడి పంటలు దీవించండి. రోగులైన వారుగా ఎవరైనా ఉంటే వారికి యేసు నామములో స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రభా, వారికి సంపూర్ణంగా దీర్ఘాయుష్ను కలిగి చేయండి నాయన. మా ప్రభా, మా ప్రియ బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా ప్రభా, ఇదిగో తండ్రి, మాటలు వింటున్న బిడ్డలందరినీ నువ్వు బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి వాక్యం విన్న వారు అందరూ ఆమేన్ రెప్పలు ఉండి అనేక మందికి వాక్యాన్ని పంపించండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్లో పెట్టండి. మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవుని కృప మీకు తోడైంది నడిపించును గాక. ఆమేన్.